జొన్న సొరకాయ రోటి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న సొరకాయ రోటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్. జొన్న సొరకాయ రోటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే సొరకాయ చక్కటి నీరుకాయ, ఆరోగ్యానికి చాలా మంచిది, మంచి హైడ్రేషన్, స్కిన్కి హెయిర్కి చాలా మంచి పని చేస్తుంది. ముఖ్యంగా హెయిర్ విషయానికి వస్తే మనకు తెల్ల జుట్టు చాలా అంటే ఎర్లీ ఏజింగ్, గ్రే హెయిరింగ్ అంటారు కదా, త్వరగా తెల్ల జుట్టు వచ్చిన వాళ్లకు తెల్ల జుట్టు నల్లపరచడానికి చాలా రకాల ఉపాయాలు వెతుక్కుంటూ ఉంటారు. సొరకాయ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. అంతేకాకుండా బీపీని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ బి ఉంటుంది, సి ఉంటుంది, రైబోఫ్లోవిన్ ఉంటుంది, థియామైన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఇలా చాలా చక్కటి విలువలు ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, ఫ్యాట్ తగ్గించుకోవాలనుకున్నా, గుండె ఆరోగ్యానికి, షుగర్ ఉన్న వాళ్ళకి, ఇలా అందరికీ కూడా సొరకాయ అనేది చాలా యాప్ట్గా సూట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇందులో మనము జొన్న పిండి కూడా వాడుతున్నాం. జొన్న పిండి, శనగపిండి, ఇవన్నీ పిండ్లు వాడుతున్నాం కాబట్టి ఓవరాల్గా ఇది మనకి మంచి హోల్సమ్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇక జొన్నలు ఏంటి అంటే మనకు ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది. అంటే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, తర్వాత గర్భిణీ స్త్రీలకు, అలాగే ఓవరాల్ హెల్త్కి జొన్న కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలా మనకి ఏంటంటే ఈ రొట్టె చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కావాల్సినవి ఏంటి అంటే సొరకాయ కావాలి, తర్వాత మనకి జొన్న పిండి. ఒకవేళ మీరు ఇంట్లో లేకపోతే జొన్న పిండి కూడా తెచ్చుకొని పెట్టుకోవాలి. అయినా ఈ మధ్య అందరి ఇళ్లలో జొన్న పిండి ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అందులో ముందుగా ఇలా మనం సొరకాయను తురిమేసుకున్నాం కదా, సొరకాయ తురుము తీసుకుందాం. ఆ తర్వాత ఇంక ఇందులో కావాల్సిన పిండ్లు అవన్నీ కూడా వేసుకుందాం. ఫస్ట్ ఏం వేస్తున్నాము అంటే శనగపిండి వేసుకుందాం కొంచెం. ఆ తర్వాత కాస్త జొన్న పిండి, ఆ తర్వాత కాస్త గోధుమ పిండి, అన్నీ కూడా నేను 2 స్పూన్స్ వేస్తున్నానండి. అవసరానికి ఏదైనా కావాలి అంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త వరిపిండి. ఇలా పిండిలు అవన్నీ తీసుకున్నాం కాబట్టి ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఇది మనకు చక్కగా అల్పాహారంగా అయినా కూడా బాగుంటుంది, బ్రంచ్ లాగా తీసుకున్నా బాగుంటుంది. డైటింగ్లో ఉన్నవాళ్ళు, కాస్త ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు ఇట్లాంటివన్నీ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా చాలా హెవీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కాస్త నువ్వులు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్. సో ఇంతవరకు మనం కారానికి సంబంధించి ఏం వేసుకోలేదు. సో ఇది మనము ఆల్మోస్ట్ 1 స్పూను లేదంటే స్పూన్ పైన ఇంకొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు. ఆ తర్వాత దానికి సరిపడా ఉప్పు, అలాగే కొత్తిమీర. ఇది ఒకసారి బాగా కలుపుకుందాం. మనం వాటర్ యాడ్ చేసుకోవాలి అనిపిస్తే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. మనకి ఇన్ని పిండ్లు వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పాయింట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకోటి ఏంటి అంటే మనకి జొన్న పిండి షుగర్ ఉన్నవాళ్ళు, తర్వాత డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా హాయిగా తీసుకోవచ్చు. అంటే సెటిల్ అవుతాయి అన్నమాట. అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే. ఇప్పుడు మనం కాస్త నీళ్లు వేసుకుందామండి. దీంట్లో నీళ్లు పోసేసుకొని చక్కగా ఇలా ముద్దలాగా కలుపుకుందాం. మనం వేడి నీళ్ళు వేసుకోవాలనిపిస్తే వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఎక్కువ నీళ్లు పట్టవండి, ఎందుకంటే మనకి సొరకాయ తురుములో కూడా నీళ్లు ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. జస్ట్ మనకు ఆ పిండ్లు కలవడానికి మాత్రమే కొంచెం పోసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా పిండి రెడీ చేసేసుకున్నాం చూసారా. పిండి రెడీ అయిపోయింది. అసలు యాక్చువల్లీ మంచి వాసన కూడా వస్తుంది. అయితే ఇది ఎలా చేయాలి అనేది చెప్పే ముందు ఈ స్టవ్ వెలిగించేస్తారు. తవ్వ వేడవుతూ ఉంటుంది. తవ్వ వేడయ్యేలోపు మనము ఇలా ఒక బట్ట తీసుకుందాం.
తెల్లటి బట్ట. ఇలా అంటే కొన్ని ప్లాస్టిక్ పేపర్ మీద చేస్తూ ఉంటాం కదండి, అదే ప్రాసెస్లోనే, కాకపోతే ఏంటంటే బట్టలో చేస్తున్నాను అనమాట నేను. ఇలా తీసుకొని మనం తయారు చేసుకున్నటువంటి పిండి ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఎక్కువ, ఒక హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను. తీసుకొని ఇలా గుండ్రంగా అనేసుకొని ఇలా బట్టలో కప్పేసి దీన్ని ఇలా చక్కగా ఒత్తేసుకుంటున్నాం. సింపుల్ అండి, ఏం లేదు అసలు ఇక్కడ కొత్తగా చేసేది ఏం లేదు. ఇలా వస్తుంది. ఇలా చక్కగా బట్ట మీద పెట్టేసుకొని చేసేసుకోవాలి. తవ్వ కూడా హీట్ అయిపోయింది కాబట్టి చక్కగా చేతిలోకి ఇలా నీట్గా తీసేసుకోవచ్చు. ఇంకా మీకు ఇంకా పల్చక్ కావాలంటే ఇంకా పల్చక్ కూడా చేసుకోవచ్చు, బట్ ఓకే సరిపోతుంది, ఇది బాగానే ఉంది. తవ వేడైంది కాబట్టి చక్కగా తవా మీద వేసేసుకొని దీన్ని నేను నెయ్యితో కాలుస్తున్నాను అనమాట. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత చక్కగా నెయ్యితో కాల్చుకోవచ్చు, వెన్నతో కాల్చుకోవచ్చు, పర్వాలేదు. ఇంట్లో ఇవేవీ లేవు అంటే నూనెతో కూడా కాల్చుకోవచ్చు. సో పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుందండి వాళ్ళకి పెడితే. బాక్సుల్లో పెట్టడం కన్నా కూడా మనము ఇది లైవ్గా అంటే అప్పటికప్పుడు తింటేనే బాగుంటుంది. కొన్ని ఏంటంటే మనకు ఇప్పుడు పెసరట్లు ఉన్నాయి, అది బాక్స్లో బాగోవు, మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు తింటే బాగుంటాయి. కొన్ని ఎలా ఉంటాయంటే అప్పటికప్పుడు తింటేనే దాని అసలు రుచి అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. చక్కగా మనం నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. సరే ఎంత ఫాస్ట్గా అయిపోయింది. అసలు స్మెల్ అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదండి, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఎదురు చూస్తున్నాను. సో మీరు కూడా చక్కగా మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు, చాలా సింపుల్, కొత్తగా వేసింది ఏమీ లేదు. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఇలా చక్కగా ప్లేట్లోకి తీసేస్తాను. యాక్చువల్గా చక్కగా మనకి కరకరలాడుతూనే కాకుండా కాస్త మెత్తగా కూడా వచ్చింది. సో పెద్దవాళ్ళు కూడా హాయిగా తినేయచ్చు. ఇలా చక్కగా జొన్న సొరకాయ రోటీ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న సొరకాయ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్. జొన్న సొరకాయ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సొరకాయ తురుము, శనగపిండి, జొన్న పిండి, గోధుమ పిండి, వరిపిండి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో నువ్వులు, జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, సరిపడా ఉప్పు, కాస్త కొత్తిమీర, కొంచెం నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ఉండలాగా తీసుకొని ఒక బట్టపై వేసి రోటీలాగా ఒత్తుకొని తవాపై వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్న సొరకాయ రోటీ రెడీ.